అరే శర్మ, ఎంతకాలం తీసిన సినిమాలను ఒక ఎత్తు, మన కంటి మీద సూర్యగారి లవ్ స్టోరీ ఒక ఎత్తురా. ఈ లవ్ స్టోరీ కానీ సినిమా తీస్తాను అనుకో, నీ లైఫ్ ఎక్కడో ఉంటదిరా. చూడు స్వామి, నీకు దండం పెడతానా? ఇది ఒక తొక్కలో లవ్ స్టోరీ, దీని పెద్ద బిల్డప్. హీరోని భ్రమలో తీసుకెళ్ళి లవ్ చేసేది అని నాకు అర్థం కాదా? అది అసలు ఆత్మేనా? దానికి దమ్ముంటే, సిగ్గుంటే, రోతుంటే మన ముందుకు వచ్చి మనల్ని భ్రమలోకి తీసుకెళ్ళమని చెప్పు. ఎందుకురా మీకు స్వప్న గురించి అవసరమా? తను గాని వినదనుకో, మీ తిక్క తీరిపోద్ది. ఆత్మ వింటే మాకు తెగ తీరిపోద్ది. అరే శర్మ, వీడికి అలా కాదు, లోపల కోటర్ ఉంది కదా, అది తీసుకొచ్చి గబ్బ 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 తాగి వీడి సంగతి వీడి ఆత్మ సంగతి తేల్చారా. అది నిడిచిపెట్టినా సరే, నేను మాత్రం దాన్ని నిడిచిపెట్టాను. దానికి నెల్లూరు చేపల పులుసు తినిపిస్తా. నిన్ను వదలా. ఒక బ్రాందీ చొక్కేసుకొని బొమ్మలకి ఈరోజు బొమ్మ చూపిస్తా. ఏమనుకుంటున్నారు మీరా? మీరు భయపడతారేమో, నేను భయపడినా. ఎర్రగా తీసేస్తాను అంతే. ఏమనుకుంటారు మీరా? ఈ ఆత్మ దొరకాల, దీంతో సినిమా తీసేస్తాను. ఏంటదా? ఎవరా తలిపేసిందా? గాలి, అంత గాలి. ఏమి లేదు అక్కడ, జస్ట్ గాలి వచ్చి తలిపేసింది అంతే. ఇదే అని మునికేనకి పోతా ఉన్నదా? ఏందిదే? ఇప్పుడు స్వామి ఏదో జరుగుతుంది ఇక్కడ. ఎవరు కూడా పట్టుకోలేదు ఇక్కడ. ఒరే ఏముంది ఇక్కడ? ఏమి లేదా? గాలి, మొత్తం గాలే. గాలి ఆడుకుంటా ఉన్నది ఇక్కడ. చేసేదానికి ఏమీ లేదు. గాలిని పట్టుకుని ఊయమ్మా ఊయమ్మ, ఈ గాలితో మన వాళ్ళ కాదు స్వామి. కిటికీలు ఓపెన్ చేసి పెట్టుకుంటారు. చిప్స్ ఒకటి వేసుకొని నోట్లో కానీ తిని నా సంగతి చూస్తావా? రారా. నేనే వాళ్ళ కామెడీగా అన్నానంతే. నాతో సినిమా తీసి ఆడేస్తావా? లేదు లేదు, నాకు సినిమాలు తీయడం చేత కాదు. నెల్లూరు చేపల పులుసు తినిపిస్తావా? అసలు చేపల పులుసే బాగుండదు అక్కడ. ఊరికి నేను అలాంటివే మనసులో పెట్టుకోబాక. రారా రా. నేను పాట పాడతా. నిన్ను వీడని నీడను నేనే. మా ఫ్యామిలీ మీద పాట పాడుకుంటా, మీ ఫ్యామిలీ జోలికి రాను. అమ్మా నిన్ను చూడాలి, నా డాన్స్ వచ్చు. అంతన్నాడు ఇంతన్నాడే గంగ, ఇంత మావిడి చెప్పన్నాడే గంగ రాజు భద్రుడు. రారా. నేనేమో కావాలల్లా మొత్తం ఓడే చేయించినాడు. ఇంకా టయానికి వచ్చినాడు. డాన్స్ చేస్తున్నావా? స్వప్న ఎవరు భయ్యా? అదేరా ఆత్మ, సూర్యగాడి లవ్. నీకు కొంచెం నోటి దొరత ఎక్కువే భయ్యా. ఆత్మలో ప్రేతాత్మలు అవేమన్నా అంటే వాయు కొట్టేస్తామో భయ్యా. ఆత్మ నన్ను వాయుగట్టు. ఎరా మంది ఎక్కువైందా? రే అసలే మందు కొట్టున్నాను. ఈ టైంలో ఆత్మ వచ్చిందంటే దాన్ని రేపు చేసేస్తారా? రేపు తగ్గించు చెప్పే తినిపోయా. దాని ఫీలింగ్ వచ్చిందంటరా? నేను తప్పలేదు. మీరే మీ ఫ్యామిలీ సినిమా చేస్తున్నా. ఏ ప్రసాదు, నేను నిన్ను క్షమించాలంటే ఆ శర్మాని ఒకటి పీకు. ఏంట్రా పీకడం? ఇలా రా. నువ్వు కూడా రా, ధైర్యంగా ఉంటుంది. పద్ధతికి వెళ్ళు. శర్మ, ఎక్కడే ఉంటే వదిన మళ్ళీ చంపేద్దరా? ఇక్కడ తీరిందా? డౌట్స్ అన్ని తీరిపోయా? దీన్ని బట్టి మీకు అర్థమైన నీతేంటి? అదే చచ్చిపోయిన వాళ్ళతో అందులో లేడీస్ తో రెస్పెక్టబుల్ గా ఉండాలా, లేకపోతే తెక్క తిరణాలు తీరిపోతాయి. ఆత్మ కూడా మనుషులతో సమానం భయ్యా. మరి అదే మేము వెళ్ళొస్తాం భయ్యా. వెళ్ళండి. భయ్యా ఒక అప్ప నన్ను నల్లగా పందిలా ఉంటాడే, వాడు కూడా కోడికి ఇప్పించి భయ్యా. అది చాలా ఓవర్ చేస్తున్నాడు భయ్యా. స్వప్న ఎక్కడ గోళ్ళకున్నాడు? ఆడే దేశం అంతా స్వచ్ఛ భారత్ అంటే గౌడు గదిలో పోసేస్తండి. మహానటుడు వెంకట గారు పోసుకుంది చాలు కానీ ఇటేపు తిరగండి. ఎన్నిసార్లు చెప్పాను,
ఏంటని చెప్పాను? నేను ప్రసాద్ అని పేరు మార్చుకున్నాను, వెంకట్ కాదు. కాల్ మీ ప్రా. ఏమండి మనం 1వ తరగతి కలిసి చదువుకున్నప్పుడు ఒరే ఒరే అరే అని పిలిచేవాడిని. మీరు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నప్పుడు ఏవండి అని పిలిచాను. మతి లేకుండా మాట్లాడతావా? చాలు ఎటకారం చాలు, ఇంకా మ్యాటర్ చెప్పు. అది కాదు, మొన్న కలిసినప్పుడు ఏదో సినిమాలో హీరోయిన్ బ్రదర్ గా చేశానని చెప్పావు. నేను నీ కోసం 3 సార్లు బ్లాక్ లో టికెట్లు కొనుక్కొని సినిమా చూశాను, ఎక్కడ కనబడలేదట. సరే, ఖాళీగా ఉన్న సినిమాకి బ్లాక్ లో కొనాల్సిన అవసరం ఏంటి? అభిమానం. ఐ లైక్ ఇట్. ఆ సినిమాలో తన చెల్లి అన్ని విధాలుగా మోసాలు గురైందని తెలిసి డిప్రెషన్ కు లోనయ్యి హీరోయిన్ అన్నయ్య ఆత్మహత్య చేస్తున్నాడు, గుర్తుందా? ఆ సినిమాలో నా హావభావాలు అందరూ చూసి నంది నాదే నాదే అన్నారు, తెలుసా? నాకెక్కడ హావభావాలు కనబడలేదు, వేలాడుతున్న 2 కాళ్ళు కనబడ్డాయి. సీనియర్ జూనియర్లు తొక్కేసిన కుట్ర తరతరాలుగా జరుగుతూనే ఉంది, ఇంక జరుగుతూనే ఉంటుంది. అందులో నేను కూడా బలయ్యాను. పోకలో ఏకలాంటాడు, నిన్నెవడు తొక్కేస్తాడా? రై, నువ్వు నమ్మలే, నేను ఎవడు చెప్తాను. ఎవరికి లీక్ చేయకే. ఎవరికి చెప్పని చెప్పు. నన్ను తొక్కేసింది హీరోనే. ఎస్, సినిమా వ్యూ చేసిన హీరోకి సడన్ గా వాడికి నన్ను బాగున్న ఫీలింగ్ వచ్చింది. వాడికి భయం వేసింది. అందరు బాగుందని క్లాప్స్ కొట్టారు. నా పర్ఫార్మెన్స్ అందరూ అదిరిపోయింది అన్నారు. వాడు కుళ్ళిపోయాడు. దెబ్బకి పందెలో నాకు నంది రావడం అంటే జలసి అయిపోయి డైరెక్టర్ ప్రొడ్యూసర్ తో మాట్లాడి నా సీన్లన్నీ కట్ చేయించి ఇక్కడ దాకా కట్ చేయించాడు. కాళ్ళు మాత్రం చూపించాడు. ఆడెవడో మంచి పని చేసాడులే. అవును, రాజమౌళి నాకు జిగిరి దోస్తి, బాహుబలిలో మంచి రన్నింగ్ క్యారెక్టర్ ఇచ్చాడని చెప్పావు. నీ కోసం ఆ సినిమా 5 times చూశాను, ఏది ఎక్కడ కనబడలేదు. ఏం చూస్తావు సినిమా నువ్వు? నా ఫ్రెండ్ ఆఫ్ ఫ్యాన్ సత్తురా తెలియ కొడతాను. ప్రభాస్ బ్యాచ్, కిలికిలి బ్యాచ్, ఫైట్ చూసావా? కాలికాయ ఫైట్ లో 95 3వ నేనే. ఇక పివి నాయక నాకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందన్నాడు. గుడి జగన్నాథ్ మంచి క్యారెక్టర్ అన్నాడు. అంటే యుద్ధంలో సైనికుడు క్యారెక్టర్. మరి రన్నింగ్ క్యారెక్టర్ అన్నావు? కత్తి పట్టుకుని పరిగెడతారు కదా, మరి పరిగెట్టనుగా. అది రన్నింగ్ క్యారెక్టర్గా. జస్ట్ మినిట్. హలో, చెప్పు గురు. ఎటు శవం వచ్చిందా? వచ్చేస్తున్నాను. తర్వాత కలుద్దాం. ఆడెవడో సచ్చి నన్ను బతికించాడు. బతికొన్నాడే, చూద్దాము. బాబు ఊరుకోండి బాబు, మనం ఏడ్చినంత మాత్రం చచ్చిపోయినట్టు బతికొస్తారేంటి బాబు? మీ కష్టం చూస్తుంటే ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఆల్ ఓవర్ ఓవర్సీస్ లో ఏ యదవకి మీలాంటి కష్టం రాకూడదు బాబు. అసలు నేను ఎవరో తెలుసు నీకా? వాట్ ఆర్ యూ టాకింగ్? చిన్న పిల్లల దగ్గర నుంచి దెయ్యాల వరకు మిమ్మల్ని తెలియకుండా ఎవడు ఉండడండి. ద గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ భూపాల్ శర్మ గారు. బాబా, మా పిల్లలు ఒంటేలు పోసుకుని మారాల్సితే మీ ఫోటోస్ చూపిస్తే వరదలా పడిపోద్దు బాబు. అందుకే మీ ఫోటో సేఫ్టీగా నా జేబులో పెట్టుకుంటానండి బాబు. బాబా, అప్పుడప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తుంటారు. అసలు ఎవడు నువ్వా? నేనెవరినని అడుగుతున్నావా? ఎంటైర్ ఈ శ్మశానానికి కాటి కాపరి రాజన్న అయితే అతని కుడి భుజం. నా పేరు అప్పన్న. నైస్ మీటింగ్ యూ. అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను తెలుసు నీకా? నాకు దెయ్యాల మీద సినిమాలు తీసి బోరుగుంటూ రోత పుట్టేసింది. ఈసారికి డైరెక్ట్ గా శ్మశానంలో ఉండే శవాల మీద సినిమాలు తీసి గొప్పగా ట్రెండ్ సెట్ చేద్దామని వచ్చినా. అర్థమైంది నీకా? ఆడియన్స్ చెప్పడానికి ఏదైతే ఏమీ లేదు బాబు. నీకో విషయం చెప్పండి. శ్మశానంలో డెడ్ బాడీ కాలేటప్పుడు ఒకసారిగా పైకి లేస్తుంది, దాని పురి పగిలిపోతే అరికాలు ఊడిపోతాయి, పళ్ళు రాలిపోతాయి, ఎముకలన్నీ ఒక్కసారిగా సున్నం అయిపోతాయి. వీటిని బంధించి స్టడీ చేసి కెమెరాలో ఉంచి సినిమా చేసి పోయిస్తా. సర్లేగానే శ్మశానంలో ఏమన్నా కలెక్షన్ ఉంటది రాబడా? బాబు, ఎంతసేపు మీరు మంచి పప్పు అనుకున్నాను, ఎర్రి పప్ప ఎగ్గపప్పు నేనా? ఏం మాట్లాడుతున్నారు బాబు? బాబు, ఏడాది పొడవునా రాబడి ఉండేది మా ఒక్కరికేనండి. ఎలాగంటే కూల్ డ్రింకులకు సీజన్ ఉంటది, పెళ్లిళ్ళకో సీజన్ ఉంటది, చావులకి సీజన్ రీజన్ ఏముంటది బాబు? అప్పన్నా, నీకేమైనా వినిపించిందా? లేదండి. పోనీ ఏమైనా కనిపించిందా? ఇక్కడ కనిపించినట్టు వినిపించినట్టు లేకపోయినా ఉన్నట్టే ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలా? ఎగ్జాక్ట్లీ. వెనకాల ఏదో ఆకారం వస్తున్నట్టుందో పాలి చూడండి. నేను చూడను. ఇలాంటి సీన్లు నేను క్రియేట్ చేస్తాను తప్ప నేను చూడను. ఒకవేళ చూసాననుకో ఆయన తెచ్చిపోద్ది. సినిమాలు తీసే మీరు భయపడవేంద్రా? నేను తీసే సినిమాలో ఉండే దెయ్యాలు నేను సృష్టించినటివిరా బాబా. వాటిని చూస్తే భయం ఉండదు, వీటిని చూస్తేనే పూర్తిగా తెచ్చిపోతారా అప్పన్న. బాబు, నువ్వు
మరెవరనుకున్నావు? దెయ్యం అనుకున్నావా? ఇతనెవరు? డైరెక్టర్ గారిలో ఉన్నారు. ఏంటి డైరెక్టర్ గారికే కథ చెప్తున్నావు నువ్వు? బాబు రాత్రిపూట నువ్వు ఇలా తిరగకూడదు. రాణిగారు ఆత్మ తిరుగుతుంది, తర్వాత నీకే ప్రమాదం. ఆ ప్రమాదం ఏంటో చూద్దామని వచ్చాను. వెళ్ళి పని చేసుకోపా. రాణిగారు ఆత్మ అంట. ఏమండో ప్రసాద్ గారు, ద గ్రేట్ నటుడు గారు, ఒకసారి ఎలా రండి. నీకెన్నిసార్లు చెప్పాను, నేను గ్రేట్ నటుడే కాదు, గ్రేట్ కోడేటర్ కూడా. సార్ నాకు తెలియక అడుగుతాను, డైరెక్టర్ పెద్దోడా కో డైరెక్టర్ పెద్దోడా? అందరికి వచ్చిన డౌట్ నీకు కూడా వచ్చింది, నీతోనే చెప్పిస్తాను. డైరెక్టర్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? డైరెక్టర్ 4 అక్షరాలు, కో డైరెక్టర్లో ఒకటి కలుపుకో 5 అక్షరాలు. ఎవరు ఎక్కువ? కో డైరెక్టర్దే పెద్దది పోస్ట్. ఓహో సార్, అయితే లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది కో డైరెక్టరా? నో 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 నో, లొకేషన్ అందరికి సలహాలు ఇచ్చేది డైరెక్టర్, ఆ డైరెక్టర్ కి సలహాలు ఇచ్చేది కో డైరెక్టర్. పంపదీసి చిరంజీవి 150 సినిమా నిన్ను డైరెక్షన్ చేయమని అడిగినారు. ఏందా 150 సినిమా నేను కాదు, వివి వినాయక్, రాజమౌళి, పూరి జగన్నాథ్ వీళ్ళు ఎవరు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి ఐడియా ఇవ్వడానికి కో డైరెక్టర్ నేను జాయిన్ అనే మెగా ఫ్యామిలీ తెగ ఫోర్స్ చేస్తున్నారు. ఆహా, మరి నువ్వేమన్నా? నో చెప్పాను. ఎందుకంటే పొరపాటును పుసుక్కుని చేస్తున్న తర్వాత ఏదైనా పని వచ్చి నో చెప్పాను అనుకో, మాట వచ్చేస్తుంది. అందుకే. మరి అంత ఖాళీగా లేకుండా ఎవరు కోడి బొచ్చి పీకుతున్నావు? మా చిన్నోడు పరీక్షలు ఉన్నాయి. ఇంతకీ ఏం చదువుతున్నాడా? ఏంటది ఎంబీబీఎస్ బీటెక్? రే ఎవడన్నా దయచేసి చెప్పండి సార్, మీరు పెద్దోళ్ళు. మా కొడుకు 3వ తరగతి చదువుతున్నాడు. 3rd క్లాసా? చిన్నప్పటి నుంచి కేర్ తీసుకున్నాను అనుకో, ఇవాళ పిల్లలే రేపు రాజమౌళి వినాయకులు కదా. అయితే ప్రసాదా, నువ్వు గొప్ప డైరెక్టర్లకే పెద్ద పెద్ద సలహాలు ఇచ్చినట్టు ఈ మధ్యన ఉన్న శ్యాంభూపాల్ శర్మ అదే దయ్యాల మీద సినిమాలు తీస్తుంటా, వాడికి ఏమైనా సలహాలు ఇచ్చినా? శ్యామ్ భూపాల్ శర్మ ది హారర్ డైరెక్టర్, వాడిని అడుగు. వాడిని డైరెక్ట్ చేసింది నేను. అసలు నీకు కూడా తెలుసా, చీకట్లో కెమెరాలు పెట్టాలో, చీకట్లో షాట్లు తీయాలో, కార్ని ఎలా ఫాలో అవ్వాలో, కార్ టైర్ దగ్గర పెట్టి సొందలు ఎలా తిరగాలో, జిమ్మి జిప్పులు, ట్రాలీలు, హెలికాప్టర్ షాట్లు, గన్ ఇక్కడ పెట్టి గుండె దగ్గర కెమెరా పెట్టి ఎలా తీయాలో నేర్పించింది నేనే. అసలు నేను లేకపోతే డైరెక్టర్ లేడు. చాలా ఇంటర్వ్యూలో నా గురించి చెప్పాడు కూడా. అవునరే, ఇందాక నుంచి అడుగుతున్నావు ముసుగేసుకుంటున్నావు ఎవడా నువ్వు? నన్ను శ్యాంభూపాల్ శర్మ డైరెక్టర్ అంటారు సార్. సార్ నేను మీ కోనేడు అసిస్టెంట్, నన్ను క్షమించండి సార్. అప్పారావు నోటుకు వచ్చిన నన్ను రెచ్చగొడితే ఏదో తెలియకుండా వాగి గొప్పలు చెప్పుకున్నాను సార్. మీకు నేను చెప్పడం కో డైరెక్టర్ గారు కాళ్ళు పట్టుకొని చేతులు కట్టుకుంటున్నారు ఏంటండి? ప్రతి ఓడు పరిగెడుతుంటాడు. దెయ్యాల మీద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. నువ్వే ఒక దెయ్యంలో ఉన్నావు. హ్యాపీగా నువ్వు నాకు నచ్చినావురా. కారు వెనక్కి తీసేటప్పుడు కెమెరా ఆన్ అవుతుంది చూసావా? ఆ కెమెరాతో నీపై షార్ట్ ఫిల్మ్ తీసి పడేస్తాను. చాలా ఎక్కువ ఉండాలి, కమ్యూనికేషన్ బాగుండాలరా. గురు నీకు కొద్దిగా వేసాను, నేను ఎక్కువ వేసుకున్నాను. ఎందుకంటే నీకు ఒంట్లో బాగుండటం లేదు కదా. గురు ఈ మధ్యన నువ్వు మరీ మాటగారు అయిపోయావు సుమా. చమత్కారి గురువుకి మాటగారి శిష్యుడు ఉండాలి కదా గురు. నేను గురువుని మించిన శిష్యుని, నీకు తెలియదేమో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? బాబా ఏమీ లేదు గురు. ఇప్పుడు మీ అబ్బాయికి ఆత్మకి ఏదో జరుగుతుందని, ఆ ఆత్మ మీ అబ్బాయి ఒక్కడికే కనబడుతుందని లోకల్ టాక్ ఉంది. అది ఎలా జరుగుతుంది గురు? మందు తక్కువ పోస్తావా? గురు నేను అడిగిన దానికి సమాధానం చెప్పబెట్టి. ఎవరది? ఎవడాడు? గురు అది ఏదో సినిమాలో చిరంజీవికి మహాత్మా గాంధీ కనపడతాడట కదరా. అదే కాదు గురు, నిన్న రాత్రి టీవీలో ఎందుకంటే ప్రేమంటే సినిమా చూశాను. అందులో కూడా హీరో రామ్ ఒక్కడికే తమన్నా కనబడుతుంది. మరి ఇంకేట్రా గురు, నా కర్ర డిజైన్ చూసావా? చెడు చెడు చెడు. అవునరా, అది కూడా నీ బుద్ధిలాగే వంకరగా ఉందిరా. చెప్పు గురు. ఏమి లేదురా, మా పంతులు గారు ఏం చెప్పారంటే మా అబ్బాయి జాతక రీత్యా వాడికి ఆత్మలు కనపడతాయని చెప్పారా. హ్యాపీగా ఈ మధ్య నువ్వు ఫ్యాన్ దులిపినట్లేవు. అదేంటి గురు, మొన్న శివరాత్రికే కదా దులిపాను, అలా పట్టించిందేంటి? గురు ఏది ఏమైనా సరే నువ్వు నన్ను సొంత బిడ్డలా చూసుకుంటున్నావు. ఇక నా చేత్తో ఎత్తున్నాను, లోపల పోసి గురు. హనుమంతుడి ముందే కుప్పుగంతులు వేస్తావా నాయాలు. గురు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఆత్మ వచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకుంటావా లేదా? ఓరి పిచ్చి మొహవా, ఆత్మతో పెళ్లి ఎక్కడ చేసుకుంటావరా బాబు? వాట్ ఆర్ యు టాకింగ్ గురు? మరి అలాగైతే జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి మన చిరంజీవి గారిని పెళ్లి చేసుకుని కిందన సెటిల్ అయిపోలేదా? ఒరే పిచ్చి సన్నాసి,
ఆవిడ దేవత, ఇది ఆత్మరా. దానికి దీనికి లింక్ పెడితే ఎలాగరా? మరి అలాగంటావా? సరే గొర్రె, ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు? మనమే డైరెక్ట్ గా ఆత్మను పిలిచి అడిగిస్తే పోలేదా? పిలు నీ తిక్క కుదురుతుంది. నువ్వు అలాగా తాడో పేడో. సార్ నమస్తే సార్. డైరెక్ట్ గా పాయింట్కి వచ్చాయి సార్. సత్యవతి నన్ను రోజు రాత్రిపూట చిత్త కొట్టేస్తుంది సార్. సత్యవతి ఎవరు? మీ ఏరియాలో లేడీ రౌడీయా? కాదు సార్, మరి నా పెళ్ళాం సార్. పెళ్ళాం కొట్టిందని స్టేషన్కి వచ్చి చెప్పడానికి సిగ్గుగా లేదు నీకు? అది కాదు సార్. మరి నువ్వు కాబట్టి మా సీఏ గారితో చెప్పుకొని బాధపడుతున్నావు. మా సీఏ గారు ఎవరితో చెప్పుకోవాలి? అంటే సేమ్ టు సేమ్. నీ పెళ్ళం రాత్రిపూట మాత్రమే కొడుతుంది. మా సీఏ గారి పెళ్ళం పగలు రాత్రి చిత్తం కొట్టేస్తుంది. నో హాలిడేస్. నా పెళ్ళం నా మీద తీసుకునే క్రమశిక్షణ చర్య గురించి అతను నేను అడిగాడా? అడగలేదే. నీ చేత వాచ్ బేసిన్ లో చేపలు పట్టిస్తా, చంపేస్తాను. పోయి అక్కడ మా రైటర్ ఉన్నాడు, కంప్లైంట్ చెల్పు. అలాగే సార్. ఏమండి, సూర్య ఎక్కడండి? ఆడు పొద్దుననగా పోయాడు. నాకేం తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ చేసి కనుక్కోపోయారా? రాజన్న, మీ అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్ళాం. సిఏ గారు చెప్పి రమ్మన్నారు. సరే. ఏమండి, పోలీసులు ఎందుకు తీసుకెళ్లారండి వాడిని? ఇంకేముంది, ఆ వీర్రాజు గారి పని అయి ఉంటుంది. ఎమ్మెల్యే గారు చెప్పి మనోడిని ఇడిపించుకొస్తాలే. సార్ 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 ప్లీజ్ సార్, నన్ను ఇడిచిపెట్టండి. మీ కష్టాన్ని ఉంచుకోలేదు సార్. మైండ్ ఎవరు ఓన్ బిజినెస్ అంతే. నా బిజినెస్ ఏదో నేను చేసుకుంటుంటే రైడింగ్ అని చెప్పి తీసుకొచ్చి లోపడవలసింది మీరే. నీలాంటి రాలుగాయలు రమ్మంటే మాత్రం ఈ రబ్బర్ సింగ్ వచ్చేస్తారు. మనకు డ్యూటీ అంటే డ్యూటీ చెప్పరా? అంతే. దానికి ఏదో గాలి పట్టినట్టుంది సార్. రబ్బర్ సింగ్, నువ్వు ఎంత పొత్తింగాడివి కాకపోతే నీ పెళ్ళం నిన్ను డే అండ్ నైట్ చితగొట్టేస్తుందిరా. దీనికటి తెలుసు? ఏమో సార్. ఇక్కడ ఉన్న ఎవరో తెలుసా? జబ్బల్పూర్ రబ్బర్ సింగ్. ఇక్కడ సింగు, ఇంటి దగ్గర బొంగు. అసలు రబ్బర్ సింగ్ అంటే ఎలా ఉండాలిరా? గబ్బర్ సింగ్ లాగుండాలి. లంచాలు తినేసి అమాయకుడైన సూర్యాని లాకప్ లో వేస్తావా? అతన్ని వదిలేయ్. వాణ్ణి వదలను, నిన్ను వదలను. ఈ కర్మ, నీకు ఉద్యోగం పోవాలనందా? లేడీ కానిస్టేబుల్, మొత్తం అన్ని తీసేసే. నాకు సిగ్గేస్తుంది సార్. లాకప్ చేయడానికి సిగ్గేంటి? లాకప్పా? బల్లలన్నీ తీసేసి రౌడీ అందరూ ఒకవైపు, పోలీసు అందరూ ఒకవైపు కూర్చోండి. రండిరా, కూర్చోండి కూర్చోండి, పోలీసులు కూర్చోండి. ఇంతకీ ఇప్పుడు ఏం జరగబోతోంది? తినబోయే ముందు రుచి అడగడం ఎందుకు? చూస్తావుగా. మీ అందరూ మీ టాలెంట్లు చూపించి నన్ను మెప్పించండి. మీ అందరినీ వదిలేస్తా సార్. 100 మంది నిర్దోషులకు శిక్ష పడకుండా చూసుకునే వారిని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటారు. ఒక్క క్రిమినల్ కూడా వదలకుండా చూసుకునే మీలాంటి వారిని దేవుడు అంటారయ్యా, దేవుడు అంటారు. నువ్వు సూపర్ రా. థాంక్స్ అయ్యా, థాంక్స్. నేను కూడా చెప్తాను సార్. చెప్పు. ఇన్స్పెక్టర్, నన్ను అరెస్ట్ చేయడానికి 100 మందినైనా పంపండి. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఈ డైలాగ్ ఎక్కడ ఉన్నట్టుందే సార్? ఇది మగధీరాలో సార్. నేను తీసుకెళ్ళి లోపలేయండిరా. అన్ని కాపీ డైలాగులు చెప్తున్నాడు. ఇందా కాపీ డైలాగ్ చెప్పినాడు మీ చుట్టమా బయట పంపించారు. అంటే అది ఏ సినిమాలో డైలాగు? బాహుబలి సార్. వాడిని మళ్ళీ లోపలేయరా. ఆడెప్పుడో వెళ్ళిపోయాడు సార్. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి రా. పంచి డైలాగ్ చెప్పండి రా, పంచి డైలాగు. పంచి తెప్పించమంటారా? నువ్వు సస్పెండ్. తూచ్ తూచ్. దేవదాసు ప్రేమ మనిషి, రామదాసు దైవ మనిషి,
కాళిదాసు చదువు మనిషి, మన సిఐ గారు మంచి మనిషి, ప్రజల మనిషి, మహామనిషి. నమస్తే సార్. నువ్వు కూర్చో. నువ్వు నన్ను గుద్దినా నేను నిన్ను గుద్దినా నీకే నష్టం. ఇది బాలయ్య బాబు తప్ప ఎవరు చెప్పినా బాగోదు. నువ్వు ముందు వెనకాల మూసుకొని కూర్చో. అలాగే. నెక్స్ట్ నేను చెప్తా సార్. చెప్పు నువ్వు చెప్పు. చూపుల్లో చిరంజీవిలా, పౌరుషంలో పవన్ కళ్యాణ్, మాటల్లో మహేష్ బాబు, ఎమోషన్ లో ఎన్టీఆర్, సింహ గర్జన చేసిన గిరిబాబు కొడుకు రఘుబాబులా మెరిసిపోతున్నారు సార్. ఏంట్రా? ఆల్రెడీ నేను బయటే ఉన్నాను సార్. అయితే ఇప్పుడు లోపల ఏంట్రా? తిక్క తీరిందా? ఇంకా డైలాగ్ వద్దు కానీ పాటలు పాడు. నేను ఇస్తా కదా, ఇందా తీసుకో. ఓకే కదా? హ్యాపీగా ఉండు. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఆ ఫోటో ఇటీరా. ఇటియా అంటే నేను పంజరం, మా ఆవిడ పౌరం అనే కానీ ఉద్దేశం. అవును సార్. నువ్వు అయిపోయావు. నన్ను పంజరంతో పోలుస్తావు. అబ్బాని చెయ్యాలి చంపుతున్నారు ఒక్కొక్కళ్ళు. సార్ చెల్లి కొడతావేంట్రా? వీడేంటి పెద్ద పుడింగా? ఈ సీన్ మీడియా వాళ్ళు చూసుంటే రోజుకి 20 సార్లు ఏసి మన డిపార్ట్మెంట్ ఎండగట్టి ఉండేవాళ్ళు. ఇక్కడ సూర్య అంటే ఎవరయ్యా? నేనే సార్. నేను ఇన్నోసెంట్ అని ఎంత చెప్పినా సార్ వినట్లేదు సార్. ఎమ్మెల్యే గారు అంతా చెప్పారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళేది? నేను పట్టుకున్నా నువ్వు రిలీజ్ చేస్తావా? నీ మీద యాక్షన్ తీసుకుంటా. సార్ నేను చెప్పింది చెయ్యి. ముందు ఈ లోపల తోయి. సార్ నేను చెప్పేది వినండి సార్. ఈయన నేను చెప్పింది చెయ్యి. అబ్బా సార్, ఎప్పుడొచ్చారు సార్? ఎంతసేపు నిద్రపోతున్నావా? అంటే నాకేదో అయింది సార్. నాలో ఏదో దెయ్యం ఆవహించినట్టుంది సార్. నువ్వే మన డిపార్ట్మెంట్ కి పట్టిన దెయ్యం, నీకు ఇంకో దెయ్యం పడుతుందా? యు ఆర్ సస్పెండెడ్. సార్ థ్యాంక్స్ స్వప్న. నువ్వు కానీ స్టేషన్కి వచ్చి నాకు సహాయం చేయకపోతే నేను అసలు స్టేషన్ నుంచి బయటపడేవాడినే కాదు. చాలా కష్టమయ్యేది. థ్యాంక్స్ దేనికి? నువ్వు నీ సమస్యల నుంచి బయటపడితే కదా నా సమస్యని తీర్చగలుగుతావు. నీ సమస్యకి నా సమస్యకి మధ్య నా మరదల సమస్య ఒకటి ఉంది. ముందు తనని రక్షించాలి. పద వాళ్ళ సంగతి తేలుద్దాం. రోజు ఎలా చేస్తావో అలాగే చెయ్యి పూజ. అలాగే. ఇలా ఇంకెన్నాళ్ళు బాబాయ్? నువ్వు ఎన్నాళ్ళకి పిచ్చిదాని అయితే అన్నాళ్ళు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు. విన్నారా? దానికి ఏమీ అర్థం కావడం లేదంట. మన పని సగం అయినట్లే. పిచ్చిలోకి జారుకుందేమో. నువ్వు కానీవయ్యా. మెడత గుడ్లేసుకొని చూడడం కాదురా, చదువు. ఓం తమన్నా, ఓం అనుష్క, ఓం ప్రభాస్, ఓం రాణా, ఓం రాజమౌళి, ఓం తమన్నా, ఓం అనుష్క, ఓం ప్రభాస్, ఓం రాణా, ఓం రాజమౌళి. మంత్రాలు చదువుకుంటా బాహుబలి సినిమా యాక్టర్ పేరు చదువుతున్నావు ఏంట్రా? బాబాయిని పేరు పెట్టి వీర్రాజు అని పిలుస్తావేంటే? ఏమండి, దీనికి నిజంగానే పిచ్చి పట్టిందండి. ఈ కుర్రని కాళ్ళకి లేపు. అయితే ముందు నువ్వు కళ్ళు మూసుకో. నేను కళ్ళు మూసుకుంటే ఆ పుర్రే లేచిందని నాకెలా తెలుస్తుందిరా? నేను తెరిచే ఉంచుతాను. లేపో. ఏంటి అలా చూసుకుంటున్నారు వీర్రాజు? లేపరా. నువ్వు ఇలా కొట్టేస్తే ఎలా లేస్తుంది? కొట్టును. లేపో లేపో. కళ్ళు మూసుకోపోతే లేవదమ్మా. ఎందుకు లేవదు? లేస్తుంది, చూడు. ఏమయ్యో, నాకేదో డౌట్ గా ఉందయ్యా. నువ్వు నిజంగా మా ఐశ్వర్యమేనా? నేను ఐశ్వర్యనే. కావాలంటే ఏమయ్యో, ఇదేదో దయ్యంలాగా
చాలు కావాలి 25 లక్షలు. అబే అది అంత కూడా వద్దమ్మా, మమ్మల్ని ప్రాణాలతో వదిలిస్తే చాలు. సూర్యాని ఎందుకురా పోలీసులకి పట్టించారు? తప్పే కదా? తప్పు కాదమ్మా, తప్పున్నారమ్మా, తప్పున్నారు. తనకి క్షమాపణ చెప్పండి రా. అలాగేనమ్మా. పదయ్యా పెట్టవయ్యా పెట్టు. ఏంటి మీరిద్దరు మోకాళ్ళ మీద కూర్చున్నారు? బావా నువ్వెప్పుడొచ్చావు? అది వజ్రాసనం అమ్మా. బాబు మమ్మల్ని క్షమించి వదిలేస్తే ఇట్టింకిటే కాశీ వెళ్ళిపోతాం. రావే, దిక్కుమాల ఐడియాలు ఇచ్చి కొంప ముంచావు. రా.